సో, మనం లాస్ట్ వీడియోలో మనం ఈడీఐ ఓవర్‌వ్యూ ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. అంటే మనం ఈడీఐ ఎందుకు నేర్చుకోవాలా? సో, ఈడీఐ నేర్చుకుంటే మన కెరీర్ ఆపర్చునిటీస్ ఎలాగుంటాయి? దీంట్లో ప్రాజెక్ట్స్ ఏ విధంగా వస్తాయి? దీంట్లో 365 డేస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఓకేనా? ఎంత రేషియన్ వచ్చినా గాని ఆ! మన జాబ్ అనేది ఓకే. ఎలా ఉంటది? మన జాబ్ యొక్క పెర్ఫార్మన్స్ ఎలా ఉంటది? ఓకేనా? సో, వాటి గురించి లాస్ట్ టాపిక్‌లోనే మొత్తం డిస్కస్ చేశామనమాట. ఓకేనా? సో, టుడే మనం ఈరోజు ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే చూడండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, హ్మ్. సో, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎవ్రీ వీక్ ఒక వీడియో వస్తుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా ఉంటే ఏం వీడియో రాదండి. ఇక మీరు సబ్స్క్రిప్షన్ గాని చేసుకుంటే మీకు ఈ సబ్జెక్టు ఫ్రీగా సింపుల్‌గా సో, ఎవరి దగ్గర కాంటాక్ట్ అవ్వకుండా యూట్యూబ్‌లో నేర్చుకోవచ్చు. కాకపోతే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలా. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఈ వీడియోస్ వస్తాయి. లేకుంటే రావండి. ఓకేనా? సో, కమింగ్ టు ద సబ్జెక్ట్ అనమాట. సో ఆ! సో, మీరు యూట్యూబ్‌లో SV_EDI.TechSoftware అని కొట్టండి. ఓకేనా? SV_EDI_TechSoftware అని కొడితే నా వీడియో వస్తుంది మీకు. ఓకేనా? చూడండి. ఇప్పుడు చూడండి సబ్జెక్ట్‌లోకి వచ్చేద్దాం. సో, మనకి ఈడీఐ అనేది ఒక మహాసముద్రం లాంటిదండి. మనం ఈడీఐలో అన్నీ నేర్చుకోవాలంటే నేర్చుకోలేం. చెప్తాను. నేననే కాదు. మీరు ఏ ట్రైనర్ దగ్గరికెళ్ళినా గాని, ఆ ట్రైనర్ అయినా మీకు ఈడీఐలో ఉన్న మొత్తం సబ్జెక్ట్ మొత్తం చెప్పాలంటే అతనే చెప్పలేడు. అది 1 ఇయర్ కూడా పట్టొచ్చు. సో, యాక్చువల్లీ ఈడీఐ అనేది ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్‌లో అనేది ఈడీఐ అనే కాన్సెప్ట్ అనేది ఒక ఎంబీఏలో 2 ఇయర్స్ కోర్స్ ఇది. ఓకేనా? ఎంబీఏలో 2 ఇయర్స్ కోర్స్ అనమాట. అంటే ఈ ఈడీఐ గురించి టోటల్‌గా మనం నేర్చుకోవాలంటే మనకి దాదాపు మనకి 1 ½ ఇయర్ పట్టుద్దనమాట. ఓకేనా? సో, మనం ఏందంటే, ఇక్కడ ఈ కోర్స్‌లో మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏందంటే, ఓకేనా? సో, ఏ కాన్సెప్ట్ డీప్‌గా నేర్చుకుంటే మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయగలం. ఓకేనా? ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత నువ్వు ఒక ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయినప్పుడు, సో, ఏ టైప్ ఆఫ్ వర్క్ మీద నువ్వు వర్క్ అంటే ఏ టైప్ ఆఫ్ వర్క్ నీకొస్తది. సో, ఆ వర్క్‌ని ఏ విధంగా చేయాలా? సో, మెయిన్ ఫోకస్‌గా అది వరకే నేర్చుకున్నామండి. ఓకేనా? ఎంటైర్ ఎవరైనా నేననే కాదండి. ఎవరైనా ఎంటైర్ ఈడీఏ కోర్స్ ఎవరు చెప్పలేరు. దాదాపు 1 ½ ఇయర్ పట్టుద్ది. ఓకేనా? సో, నేను సింప్లిఫై చేసుకోని సబ్జెక్ట్. ఓకేనా? ఏ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయగలం. ఏ కాన్సెప్ట్‌లో మనకి ఎక్కువగా ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతున్నారు. ఓకేనా? ఒకవేళ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత డెవలప్‌మెంట్‌లో ఏ వర్క్ చేస్తాము. మోస్ట్‌లీ 95% డెవలప్‌మెంట్‌లో ఏ వర్క్ చేస్తాము. సపోర్ట్‌లో ఏ వర్క్ చేస్తాము. ఓకేనా? మనకి అడిషనల్‌గా ఈడీఐలో బిజినెస్ ప్రాసెస్ అని ఒకటుంటది. సో, బిజినెస్ ప్రాసెస్ మనం ఎంతవరకు నేర్చుకోవాలా? సో, బీపీస్ మొత్తం మనం నేర్చుకోలేమండి. ఓకేనా? సో, మనం బీపీలో ఏ యాక్టివిటీస్ చేస్తాము, బిజినెస్ ప్రాసెస్‌లో ఏ యాక్టివిటీస్ చేస్తాము. సో, అంతవరకే మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో, అయి నేను డీప్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నా వీడియోస్ చూసి ఓకే. నా వీడియోస్ చూసే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవచ్చు. సో, రీసెంట్‌గా ఒక 10-15 మెంబర్స్ కూడా ఇంటర్వ్యూ క్రాక్ చేశారు. మంచి ఎంఎన్‌సి కంపెనీలో. ఓకేనా? జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ ఉండి సో, నేను చెప్పే సబ్జెక్టు మీరు క్లారిటీగా నేర్చుకొని, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. ఓకేనా? సో, మనం మీకేమైనా మోర్ డీటెయిల్స్ కావాలా? మీకేమైనా ట్రైనింగ్ కావాలా? ఓకేనా? 1-to-1 ట్రైనింగ్ అయినా అవైలబుల్ ఉందండి. ఓకేనా? మీకేమైనా ట్రైనింగ్ కావాలంటే అంటే మనం వీక్లీ 1 వీడియో తీస్తాం. అట్లాగా మనకి కోర్స్ మొత్తం అవ్వాలంటే ఒక 3-4 మంత్స్, 5 మంత్స్ పట్టద్దనమాట యూట్యూబ్‌లో. ఓకేనా? మీకు నాకు తొందరగా ట్రైనింగ్ కావాలండి. ఈ టెక్నాలజీ మీదంటే సో, ఈ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? చూడండి. ఇప్పుడు నేను ఈడీఐ మహాసముద్రం ఎందుకంటున్నానంటే మనకి ఈడీఐలో చూడండి. మనకి రిటైల్ బిజినెస్ ఉంటది. ఏంది? రిటైల్ డొమైన్ ఉంటది. ఓకేనా? రిటైల్‌లో అంటే ఈ రిటైల్ డొమైన్‌లో బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది ఈడీఐ ఉపయోగించుకొని. తర్వాత మనకు లాజిస్టిక్స్ ఉంటాయి. ఓకేనా? లాజిస్టిక్స్ ఉంటాయి. సో, లాజిస్టిక్స్‌లో ఈ ఈడీఐ ఉపయోగించుకొని ఏ విధంగా బిజినెస్ జరగద్ది. తర్వాత మనకి డబ్ల్యూఎంఎస్ ఉంటది. వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏంది?
వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో, ఈ వేర్ హౌస్ మేనేజ్మెంట్‌లో ఏ విధంగా మనకి ఈడీ ఉపయోగించి ఏ విధంగా బిజినెస్ చేస్తారు. ఇట్లా మెయిన్‌గా ఈ 3 కాన్సెప్ట్ గాని మీరు గాని నేర్చుకుంటే మీకు ఎప్పుడైనా జాబ్సేనండి. ఎప్పుడైనా జాబ్సే. కానీ నిరంతరం రన్ అవుతుంటాయి ఈ ప్రాజెక్ట్స్. మంచిగా మీకు మంచి ప్యాకేజ్‌తో లెస్ ఎక్స్‌పీరియన్స్, గుడ్ ప్యాకేజ్‌తో మీరు ఎంటర్ అవ్వచ్చు ఏ కంపెనీలోకైనా. ఓకేనా? సో, మన మెయిన్ ఫోకస్‌గా ఏందంటే ఎక్కువగా మనకి చూడండి. మనకి ఎక్కువగా ప్రైడ్స్ అనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. మన రిటైల్, లాజిస్టిక్స్ మీదే ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఈ ఇంట్రడక్షన్, ఈ ఈడీఐ ఇంట్రడక్షన్‌లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందంటే అస్సలకి ఈడీఐ అంటే ఏంది? ఈడీఐ ఇంట్రడక్షన్‌లో మనం తెలుసుకోవాల్సింది ఏందంటే ఈడీఐ అంటే ఏంది? సో, ఈడీఐ అంటే మీరు చాట్ జీపీటీలో కొట్టినా, గూగుల్‌లో కొట్టినా, సో, యూట్యూబ్‌లో కొన్ని కొట్టినా కూడా మీకు ఇంట్రడక్షన్ ఏమొస్తది? సో, ఈడీఐ ఈస్ ద ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ టు ఎక్స్‌చేంజ్ ద డాక్యుమెంట్స్ బిట్వీన్ 2 సిస్టమ్స్ ఆర్ 2 ఆర్గనైజేషన్స్ వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఈస్ కాల్డ్ ఈడీఐ అన్నమాట. ఓకే. ఇట్లా డెఫినిషన్ వస్తది. ఏంది? సో, ఈడీఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఓకే. టు ఎక్స్‌చేంజ్ ఏమంటున్నాడు? టు ఎక్స్‌చేంజ్ చూడండి మీరు క్లాస్‌లో డెఫినిషన్ వచ్చేయాల. సో, దీని మీనింగ్ తెలుసుకోవాలి ముందు. టు ఎక్స్‌చేంజ్ ద అంటే ఏం ఎక్స్‌చేంజ్ చేస్తున్నాము? ఇక్కడే వచ్చింది మీకు. ఈడీఐ అంటే ఏంది? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఇంటర్చేంజ్ అంటే ఎక్స్‌చేంజ్ అన్నమాట మీనింగ్. అంటే ఇక్కడే ఉంది. డేటా ఇంటర్చేంజ్ అంటే ఏం ఎక్స్‌చేంజ్ చేస్తారు? టు ఎక్స్‌చేంజ్ ద డేటా. టు ఎక్స్‌చేంజ్ ద డేటా బిట్వీన్ ఏంది? టు ఎక్స్‌చేంజ్ ద డేటా బిట్వీన్ 2 సిస్టమ్స్ ఏంది? 2 systems or 2 organizations in the 2 organizations without human interaction. ఏంది ఇక్కడ ఇంకో పాయింట్ ఏంది? వితౌట్ ఏంది? వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఈస్ కాల్డ్ ఈడీఐ అంటాం. చూడండి ఇక్కడ నేను ఒక పాయింట్ మిస్ అయ్యా. మనకి ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయ్యారు. ఏందంటే నేను కావాలని మిస్ చేశాను. ఎందుకు మిస్ చేశానంటే చూడండి. టు ఎక్స్చేంజ్ ద డాక్యుమెంట్స్ బిట్వీన్ 2 సిస్టమ్స్ ఆర్ 2 ఆర్గనైజేషన్స్ విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ అన్నమాట. ఏంది? విత్ డిఫరెంట్ ఫార్మాట్స్. సో, ఎందుకు ఇక్కడ నేను ఇది మిస్ చేశానంటే విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ అంటే ఈ డెఫినిషన్‌లో మెయిన్ ఏందంటే మెయిన్ స్ట్రెస్ చేసే పాయింట్ ఏందంటే విత్ డిఫరెంట్ పాయింట్స్. విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ అంటే మనకి ఈడిఐలో ఫార్మాట్స్ ఉంటాయండి. ఏంది? వీడియోలో ఆ ఫార్మాట్స్ ఏందో మీకు ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత చెప్తాననమాట. విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఎందుకన్నానంటే మీకు జస్ట్ నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా? చూడండి. మనకి ఈడిఐ అంటే టు ఎక్స్చేంజ్ ద డేటా బిట్వీన్ 2 సిస్టమ్స్ ఆర్ 2 ఆర్గనైజేషన్స్ విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఏంది? విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఈస్ కాల్డ్ ఈడీఐ అన్న. ఏంది ఇక్కడ విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఏంది? ఓకేనా? డేటా ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఏంది? డేటాని ఎక్స్చేంజ్ చేస్తున్నాం. అంటే నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను హుసేన్ అన్న క్యాండిడేట్‌కి డేటా సెండ్ చేస్తున్నాను. ఓకే. సెండ్ చేస్తుంటే ఎక్స్చేంజ్ చేస్తున్నా. ఓకేనా? డేటాని ఇంటర్చేంజ్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ ఏంది? విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ అంటున్నా. ఏంది విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ అంటే? ఎందుకు ఇక్కడ విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ నేను పెట్టాల్సి వచ్చిందని చెప్తాను చూడండి. ఓకేనా? తర్వాత వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఈస్ కాల్డ్ ఈడీఐ అన్నా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు అసలు మార్కెట్‌లోకి ఈడీఐ ఎప్పుడొచ్చింది? అసలు ఈడీఐని ఎ ఎప్పుడు అంటే మనకు మార్కెట్‌లో ఈడీఐ ఎప్పుడొచ్చింది? అసలు ఈడీఐ ఎందుకు వాడుకోవాలా? ఈడీఐ మనం ఎందుకు వాడాలా? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అని చెప్పి అసలు ఎందుకు కనిపెట్టారు? ఈడీఐ అనేది ఎందుకు ముందు మనకు తెలియాల్సింది ఏందంటే అసలు ఈడీఐ అనేది ఎందుకు కనిపెట్టారు? ఎప్పుడు కనిపెట్టారు? అసలు ఎందుకొచ్చింది మార్కెట్‌లోకి? ఈడీఐ ద్వారా బిజినెస్ ఎందుకు చేయాలా? ఏమి ఇంకా అదర్ ఇంకా అదర్ టూల్స్ ఏమి లేవా? అదర్ అప్లికేషన్స్ లేవా? అదర్ కోర్స్ ఏమి లేదా? ఎందుకు ఈడీఐనే మనం వాడాలా? అసలు ఈడీఐలు ఎప్పుడు మార్కెట్‌లోకొచ్చింది? సో, ఎవరు కనిపెట్టారు ఈడీఐని? ఎక్కడి నుంచొచ్చింది? అంటే చూడండి మనకి బేసిక్‌గా సో, ఈడీఐ అంటే మనకి ఇది ఎందుకు మార్కెట్ బిజినెస్‌లోకి ఎంటర్ అయిందో చెప్తాను చూడండి. యాక్చువల్‌గా ఏమైందంటే అండి జాగ్రత్తగా ఇనండి. మనకి ఒక 25 ఇయర్స్ బ్యాక్ అనుకో. ఒక 25 ఇయర్స్ ఓకే. 30 ఇయర్స్ కూడా ఏసుకోండండి. 30 ఇయర్స్ బ్యాక్
ఓకే అండి. అంటే 30 ఇయర్స్ అంటే ఈడీఐ వచ్చి 30 ఇయర్స్ ఏమో అయ్యి ఉంటదేమో అంటే ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. బట్ ఖచ్చితంగా ఉండుంటది. కానీ నా పాయింట్ ఏందంటే మనకి చూడండి. మనకి 1947లో స్వతంత్రం వచ్చింది. ఓకేనా? 1947లో మనకి స్వతంత్రం వచ్చిందనమాట. సో, 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత చూడండి. మనకి కంట్రీ టు కంట్రీ ఏంది? కంట్రీ అప్పుడు మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేవండి. మొబైల్స్ లేవు, ఏమి లేవు మనకి. జస్ట్ కంట్రీ టు కంట్రీ మనకి ఏ విధంగా ఉండిందంటే మనకి బిజినెస్ చేసుకోవాలంటే అంటే అప్పుడు మనకి సో, ఫారిన్ కంట్రీస్ వోళ్ళు మన ఇండియాలో క్లాత్స్ చేంజ్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచే కదా మనకి షర్ట్‌లు గాని, ప్యాంట్ గాని, షార్ట్‌లు గాని వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కల్చరే కదా! మామూలుగా బేసిక్‌గా మనం ధరించేది ఏందప్పుడు? ఖద్దర్. ఖద్దర్ షర్టు అట్లాంటియన్నమాట. అట్లాంటివి ధరిస్తున్నాం అన్నమాట. అన్నీ ఖద్దరియే. ఓకేనా? నువ్వులతో చేసిన ఏంది పత్తితో చేసిన ఆహ్, వాటితోనే మనం షర్ట్‌లు గాని, తర్వాత మనకి లాంచీలు గాని అయ్యేసుకుంటున్నామండి. ఈ ఫ్యాంట్ కల్చర్ వచ్చింది మనకి ఫ్యాంట్ అని, ఓకేనా? జీన్స్ అని, కాటన్ అని ఇట్లాగా మొత్తం ఈ షర్ట్స్, షార్ట్‌లు ఇయన్నీ మనకి ఫారిన్ కంట్రీస్ నుంచే కదా వచ్చింది. సో, అప్పుడు బిజినెస్ ఎలా జరుగుతుంది మనకి? సో, ఫర్ ఎగ్జాంపుల్ సో, మన ఇండియా నుంచి ఏమన్నా ఇప్పుడు ఇండియా అండి. ఓకేనా? సో, ఇండియా. ఇండియా టు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికా తీసుకుందాం. సో, అమెరికా. ఓకేనా? అమెరికా. సో, ఈ ఇండియాలో అప్పుడు మనకేందంటే ఫేమస్ ఏందంటే మనం చదువుకొని ఉంటాం. 6థ్ నుంచి 10థ్ వరకు మనకి హిస్టరీ ఉంటది. హిస్టరీలో మనం సుగంధ ద్రవ్యాలు ఏంది? సుగంధ ద్రవ్యాలని ఉంటాయన్నమాట. సుగంధ ద్రవ్యాలంటే, సుగంధ ద్రవ్యాలంటే చెక్క, మొగ్గ ఇయన్నీ అండి. అప్పుడేం చేసేవాళ్ళంటే ఫారిన్ కంట్రీస్ వోళ్ళు మన ఇండియా నుంచి సుగంధ ద్రవ్యాలని ఎక్స్‌పోర్ట్ చేసుకునేవాళ్ళు వాళ్ళ కంట్రీస్‌కి. అక్కడి నుంచి బట్టలు ఇక్కడికి ఇంపోర్ట్ చేసేవాళ్ళనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలోళ్ళు ఎగుమతి చేసుకునేవాళ్ళు. ఎక్స్‌పోర్ట్ చేసుకునేవాళ్ళు. అక్కడి నుంచి బట్టలు మనకి ఇండియాకి ఇంపోర్ట్ చేసేవాళ్ళు. ఓకేనా? సో, అలా ఇంపోర్ట్ చేయాలంటే చూడండి. ఈ ఇండియా నుంచి అమెరికాకి యూఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ మనకేముండిందప్పుడు? ఏముండిందండి అప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్? ఏముండింది ట్రాన్స్‌పోర్టేషన్? రోడ్ వే ఉండిందా? ఫ్లైట్స్ ఉన్నాయా? ట్రైన్స్ ఉన్నాయా? ఏం లేవు గదా! అప్పుడు మనకేముండింది ఒక్కటే ఒక మార్గం. సముద్ర మార్గం. ఓన్లీ సీ వే ఒకటే. ఏంది? సీ వే ఒకటే మనకున్నిందప్పుడు. ఓకేనా? ఇండియా టు యూఎస్ మనం పోవాలంటే 1947 బిఫోర్ గాని, తర్వాత గాని మనకి ఇండియా టు యూఎస్ ఎళ్ళాలంటే ఏముండిందండి మనకి? సముద్ర మార్గం ఒకటే ఉంది. సీ వే అంటే షిప్పుల ద్వారా. ఏంది? సముద్ర మార్గం ద్వారా ఉంది. సరే అండి. సముద్ర మార్గం ద్వారా ఉంది. ఇప్పుడు సో, నీకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఈ షిప్ అనేది డైరెక్ట్‌గా ఇండియా టు యూఎస్ ఎళ్ళిపోద్దండి? కాదు. సో, ఈ మధ్యలో ఏంది? ఈ మధ్యలో ఇన్ బిట్వీన్ ఏమన్నా కంట్రీస్ ఉంటే ఈ కంట్రీ నుంచి ఈ కంట్రీ, ఈ కంట్రీ ఫైనల్‌గా ఇట్లాగెళ్ళాలి. అంటే మన పల్లి వెలుగు బస్సులాగా. మనకు డైరెక్ట్ ఎక్స్‌ప్రెస్‌లు అంటే డైరెక్ట్ ఎక్కడ నాన్ స్టాప్ బండంటే ఎక్కడ ఆపదు. డైరెక్ట్‌గా ఎక్కడి నుంచి ఆరిజిన్ ఎక్కడ ఉంటదో డెస్టినేషన్ అక్కడ ఆపద్దది. పల్లి వెలుగు ఎట్టా? ప్రతి స్టేజ్‌లో ఆపుకుంటూ ఎళ్ళదు గదా! సేమ్ ఆ షిప్ కూడా ఏందంటే ఇండియా నుంచి బయలుదేరి యూఎస్ ఎళ్ళాలంటే మధ్యలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ మొత్తం అక్కడికెళ్ళి అక్కడి నుంచి అట్లాగా యూఎస్ ఎళ్ళాలి. సో, ఇలా ఎళ్ళడం వల్ల ఏమవుద్ది? మనకి టైమ్ పీరియడ్ అనేది ఎక్స్‌టెండ్ అయిపోద్ది. ఓకేనా? టైమ్ పీరియడ్ అనేది మనకి ఎక్స్‌టెండ్ అయిపోద్ది. ఓకేనా? సో, ఇప్పుడేందంటే ఇక్కడ పాయింట్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీవీ షోరూమ్ ఇండియాలో స్టార్ట్ చేశా. ఏంది? టీవీ అప్పుడునిగా బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఉన్నాయి కదండీ! సో, టీవీ షోరూమ్ అంటే ఒక టీవీ నేను డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నా. ఇండియా మొత్తం మీద టీవీలు నేను డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నా. అంటే నా ఆఫీస్ ఢిల్లీలో పెట్టుకున్నాను. సో, ఢిల్లీ నుంచి ప్రతి ఒక్క స్టేట్‌కి ప్రతి ఒక్క స్టేట్‌లో నేను ఒక టీవీ షోరూమ్ ఓపెన్ చేశాను. అక్కడికి టీవీస్ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఓకేనా? డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో, ఇప్పుడు నాకు టీవీస్ కావాలి కదా! మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మన ఇండియాలో టీవీస్ లేవు. మన టీవీస్ కావాలంటే నేనేం చేస్తాను? ఎక్కడికెళ్తాను? సో, జర్మనీయో ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకెళ్ళాలా? ఏంది? జర్మనీకెళ్ళాలి. జర్మనీ నుంచి నేను టీవీస్ తెచ్చుకోవాలి. సో, జర్మనీ నుంచి టీవీస్ తెచ్చుకోవాలంటే ఇండియా నుంచి నేను ఏం చేయాలి? ఇండియా నుంచి సో, ఇండియా నుంచి జర్మనీకి షిప్‌లో బయలుదేరిన. ఏంది? ఇది సముద్ర మార్గం ఇండియా ఓకేనా? జర్మనీ. సో, ఈ సముద్ర మార్గం ద్వారా నేను బయలుదేరాను.
సో బయలుదేరి జర్మనీకి వెళ్ళేసరికి నాకు 6 మంత్స్ పట్టిందండి. ఏంది 6 మంత్స్ పట్టింది. చూడండి 6 మంత్స్ పట్టింది. సో అక్కడికెళ్ళి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికెళ్ళి ఒక 10,000 టీవీలు నేను ఆర్డర్ ఇచ్చానండి. 10,000 టీవీలు ఆర్డర్ ఇచ్చా. సో 10,000 టీవీలు ఆర్డర్ ఇచ్చాననమాట. సో సో 10,000 టీవీలు నేను ఆర్డర్ ఇచ్చాను. సో ఓకే. మళ్ళీ అదే అక్కడి నుంచి మళ్ళీ షిప్‌లోని ఇండియాకొచ్చేసాను. మళ్ళీ షిప్‌లోని ఇండియాకొచ్చేసాను. సో ఇండియాకొచ్చి నేనేం చేశాను, సో ఇక్కడ ఢిల్లీ నాకు హెడ్ ఆఫీస్ ఢిల్లీ. ఇక్కడి నుంచి ఏపీ, తెలంగాణ, తర్వాత కర్ణాటక అట్లాగా ప్రతి స్టేట్‌కి పంపించేసాననమాట. ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేశా. ప్రతి స్టేట్‌కి 1000 పంపించేసా. 1000 టీవీస్ డిస్ట్రిబ్యూట్ చేసేసా. అంటే ఇక్కడేమైంది, నేను ఎళ్ళేదానికి 6 మంత్స్, వచ్చేదానికి 6 మంత్స్. అంటే టోటల్‌గా నాకు 1 ఇయర్ పీరియడ్ పట్టింది. ఒక 10,000 టీవీస్ నేను అదర్ కంట్రీ నుంచి ఇండియాకి తీసుకురావాలంటే నాకు 1 ఇయర్ టైమ్ పీరియడ్ పట్టింది. ఓకే. పట్టిన తర్వాత నాదొక ప్రతి షోరూమ్ ప్రతి స్టేట్‌లో ఓపెన్ చేశాను కాబట్టి, ఆ షోరూమ్‌కి టీవీస్ నేను సప్లై చేసేసాను. సో వితిన్ 2 మంత్స్‌లో ఏంది 2 మంత్స్‌లో ఏమైందంటే టీవీస్ అన్నీ సేల్ అయిపోయాయి. టీవీస్ అన్ని అమ్మేసాను నేను. వితిన్ 2 మంత్స్‌లో టీవీస్ అన్ని నేను అమ్మేసాను. సో మొత్తం సేల్ అంతా అయిపోయింది. సేల్ చేసేసా. ఇప్పుడు నేను చూడండి, షోరూమ్ పెట్టాను, దానికి రెంట్ కట్టాలి కదా! ఫర్ ఎ మంత్, ఎవ్రీ మంత్ రెంట్ కట్టాలా? తర్వాత ఏంది, అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా! వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలా? 2 మంత్స్‌లో నేను సేల్ చేస్తే రిమైనింగ్ 10 మంత్స్ ఖాళీ. అంతే కదా! మళ్ళీ నేను పోయి రావాలంటే 1 ఇయర్ పట్టుద్ది. సో ఈ 1 ఇయర్‌లో ఆ యొక్క 10 మొత్తం టోటల్‌గా 10-15 మంత్స్ ఖాళీ. ఈ 10-15 మంత్స్ నేను రెంట్ కట్టాలి కదండీ! వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి కదా! సో ఇక్కడ నాకు లాభం వచ్చిన దానికన్నా లాసే ఉంది. అవునా కదా! నాకు లాభం వచ్చేదానికన్నా లాసే ఉంది. సో అందుకని ఏం చేశారంటే, ఈ మల్టీనేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ వైడ్ బిజినెస్ చేసే ఎంఎన్‌సి కంపెనీస్ మొత్తం ఏం చేసి ఆలోచించాయన్నమాట. సో మనం ఈ విధంగా బిజినెస్ చేస్తే ఓకేనా, ప్రతి కస్టమర్‌కి ఆన్ టైమ్‌లో మనం డెలివరీ ఇవ్వలేము. సో అందులో రాబోయే రోజుల్లో పాపులేషన్ ఇంక్రీజ్ అవుద్ది. 1947లో మన ఇండియా పాపులేషన్ 40 క్రోర్స్ ఉన్నింది. 2025కి వచ్చేసరికి మన పాపులేషన్ 140 కోట్లయింది. ఏంది? 140 కోట్లయింది. సో అట్లాగా వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎంఎన్‌సి కంపెనీలన్నీ రాబోయే రోజుల్లో పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వద్ది. పాపులేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం మన యొక్క ప్రొడక్ట్ ప్రతి కస్టమర్‌కి మనం ఆన్ టైమ్‌లో డెలివరీ ఇవ్వాలంటే అందివ్వాలంటే అందివ్వలేము. సో మనకి ఏదైనా ఆల్టర్‌నేట్‌గా ఆలోచించాలా? ఈ విధంగా బిజినెస్ చేస్తే మనం లాస్ తప్ప మనకు లాభం ఉండదు. మన ప్రొడక్ట్ ప్రతి కస్టమర్ యూజ్ చేయాలా? సో ఏం చేయాలా? ఈ విధంగా బిజినెస్ చేస్తే ఆన్ టైమ్‌లో డెలివరీ ఇవ్వలేము. ఇప్పుడంటే 40, రేపు 140 అయ్యారు. ఫ్యూచర్‌లో 140 కోర్స్‌కి నువ్వు ఈ విధంగా బిజినెస్ చేస్తే ఎప్పుడు ఇస్తావు ప్రొడక్టు? సో అందుకని వాళ్ళు ఆలోచించుకొని ఈ ఈడీఐ అనేది కనిపెట్టారనమాట. ఓకేనా? అప్పుడండి మార్కెట్‌లోకి వచ్చింది ఈడీఐ. ఓకేనా? ఈడీఐ ఎందుకొచ్చిందంటే, ఓకే. మనం ఒక ఎలక్ట్రానిక్ వేలో గాని ఏంది? ఒక ఎలక్ట్రానిక్ వేలో గాని మనం గాని ఎక్స్‌చేంజ్ చేస్తే, ఒక ఎలక్ట్రానిక్ వేలో మనం డేటాను గాని ఎక్స్‌చేంజ్ చేయగలిగితే, మనకి బిజినెస్ చాలా సింపుల్‌గా ఉంటది. అని చెప్పి ఏందంటే, ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ ఒక కొన్ని టీమ్స్ ఏంది? కొన్ని టీమ్స్ వర్క్ చేసి ఈ ఈడీఐని కనిపెట్టారనమాట. అంటే ఈ ఈడీఐని ఒక్కొక్క రీజియనోళ్ళు, సో యూఎస్‌కి, కెనడాకి ఒ ఒ అంటే దీంట్లో యూఎస్‌కి, కెనడాకి ఒక డేటా ఉంటది. యూరోపియన్ రీజియన్‌కి ఒక డేటా ఉంటది. హెల్త్ కేర్‌కి సంబంధించిన డేటా వేరే విధంగా ఉంటది. వేర్ హౌస్ డేటా వేరేగా ఉంటది. రిటైల్ డేటా వేరే విధంగా ఉంటది. లాజిస్టిక్ డేటా అంటే ఈ డేటా మొత్తం వాళ్ళు డిజైన్ చేశారనమాట. అంటే నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక బయ్యరు ఏం చేస్తారు? సెల్లర్‌కి ఆర్డర్ పెట్టినప్పుడు, అంటే ఏదైనా ఒక షాప్ పెట్టినోడు ఆ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి కదా! సో, ఒక పార్ట్నర్ దగ్గర, ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర ప్రొడక్ట్స్ కొనేటప్పటి నుంచి, అంటే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి బయింగ్, సెల్లింగ్ జరుగుతున్నప్పటి నుంచి ఆ ప్రొడక్ట్ కస్టమర్‌కి డెలివరీ ఇచ్చేదాకా ఈ ప్రాసెస్‌లో జరిగే ప్రతి యాక్టివిటీ ఈడీఐలో ఫైండ్ ఔట్ చేశారు. ఈడీఐలో ఇంప్లిమెంటేషన్ చేశారు. ఓకేనా?
సో ఇప్పుడు ఇందాక నేనేమన్నాను? సో ఓకే. ఈడిఐ ద్వారా డేటా ఎక్స్చేంజ్ చేస్తా ఉన్నాం. విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ అన్నా. సో విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఎందుకన్నానంటే చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఎందుకన్నానంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి రమేష్ అనే క్యాండిడేట్ ఓకేనా? రమేష్ అనే క్యాండిడేట్ అతనికి మైండ్‌లో ఒక ప్రొడక్ట్ అజ్యూమ్ చేసుకున్నాడు. ఒక ప్రొడక్ట్ ఓకే. ఒక ప్రొడక్ట్ అజ్యూమ్ చేసుకొని ఒక ఎలక్ట్రికల్ ప్రొడక్ట్ అజ్యూమ్ చేసుకొని దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాడు. సో, మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ మార్కెట్‌లోకి రిలీజ్ చేశాడు. సో, అతని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏపీలో ఉంది. ఓకేనా? ఆ ఏపీలో ఫస్ట్ అతను ఏం చేయాలా? ఒక ప్రొడక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం మనం అండి? నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం? సేల్ చేసుకోవాలి. సో, సేల్ చేసుకుంటున్నాడు అతను. అతను ఫస్ట్ ఏం చేస్తున్నాడు? తన సరౌండింగ్ ఉండి డిస్ట్రిక్ట్‌లో ఆ ప్రొడక్ట్‌ని సేల్ చేసుకుంటున్నాడు. మంచి పేరొచ్చింది. స్టేట్ వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. మంచి పేరొచ్చింది. అక్కడి నుంచి తమిళ్ అంటే తెలంగాణ నుంచి మనకు అతనికి ఆర్డర్స్ వస్తున్నాయి. అక్కడ కూడా స్ప్రెడ్ అయింది. పక్కన మనకి చెన్నై, తమిళనాడు నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఓకేనా? తర్వాత ఒడిస్సా నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. సో, ఇతను మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రొడక్ట్ అతనికి అంటే త్రూఅవుట్ ఇండియా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఇండియా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. అతనికి ఆర్డర్స్ వస్తున్నాయి. సో, మనకి తెలంగాణ పక్కనే ఉంటుంది. సో, తెలంగాణ అంటే మనకి తెలుగు. అంటే తెలుగు లాంగ్వేజ్‌లో ఆర్డర్స్ వస్తున్నాయి అతనికి. ఓకేనా? తెలుగులో ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ఈజీగా డెలివరీ ఇచ్చేస్తున్నాడు. పక్కన మనకేముంది ఇంకా తమిళనాడు ఉంది. సో, తమిళనాడు అంటే తమిళ్ మాట్లాడతారు. సో, తమిళ్‌లో గూడా ఆర్డర్స్ వస్తుంటే నేర్చుకున్నాడు. తమిళ్ నేర్చుకున్నాడు. తమిళ్‌లో గూడా ఆర్డర్స్ ఇస్తున్నాడు. తర్వాత తర్వాత కేరళ. కేరళ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. సో, మలయాళం గూడా నేర్చుకున్నాడు. తర్వాత కర్ణాటక నేర్చుకుంటాడా? అట్లాగా ప్రతి స్టేట్ నుంచి వస్తుంటే ప్రతి లాంగ్వేజ్ నేర్చుకోగలడా? నేర్చుకోగలడా? నేర్చుకోలేడు కదా! ఏదో 3, 4 లాంగ్వేజ్‌లు అంటే నేర్చుకుంటాడు. మనకి త్రూఅవుట్ 29, 30 స్టేట్స్ ఉన్నప్పుడు 30 స్టేట్స్ నుంచి నీకు ఆర్డర్స్ వస్తున్నప్పుడు 30 లాంగ్వేజ్ నేర్చుకుంటాడండి? 30 లాంగ్వేజెస్ నేర్చుకుంటాడా? నేర్చుకోలేడు కదా! సో, అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఒక ట్రాన్స్‌లేటర్‌ని పెట్టుకుంటాడు. ఏంది? ఒక ట్రాన్స్‌లేటర్‌ని పెట్టుకుంటాడు. ఓకేనా? ఆ ట్రాన్స్‌లేటర్ ఏం చేస్తాడు? ట్రాన్స్‌లేటర్ ఏం చేస్తారు? ఒక ట్రాన్స్‌లేటర్ ఏం చేస్తాడు? ఇక్కడ ఈడికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకు అల్టిమేట్‌గా సప్లయర్ ఏపీ అంటే ఈడికి తెలుగులో కావాలి. చూడండి ఇప్పుడు నేనేం చెప్పాను. సో, ఇట్లాగా ప్రతి స్టేట్ నుంచి ఈ ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కదా! ఓకేనా? సో, ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కదా! సో, ఆ ప్రతి స్టేట్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. సో, అందుకని అతను ఏం చేస్తున్నాడు? ట్రాన్స్‌లేటర్‌ని పెట్టుకుంటున్నాడు. ఒక ట్రాన్స్‌లేటర్‌ని పెట్టుకుంటున్నాడు. అంటే ఇప్పుడు 30 స్టేట్స్ నుంచి ఆర్డర్స్ వస్తున్నప్పుడు సో, 30 మెంబర్స్ ఓకేనా? 30 మెంబర్స్ అతను హైర్ చేసుకొని ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మహారాష్ట్ర అనుకో. మహారాష్ట్ర అంటే మనకి మరాఠీ. అంటే ఇతను మరాఠీలో పంపిస్తాడు. ఏంది? మరాఠీలో మరాఠీలో డేటాని పంపిస్తాడు. ఈ ట్రాన్స్‌లేటర్ ఏం చేస్తారు? ఆ మరాఠీలో ఉన్న డేటాని మ్యానుఫ్యాక్చర్‌కి తెలుగులో పంపిస్తారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ తెలుగు కాబట్టి. ఓకేనా? తెలుగులో పంపిస్తాడు. సో, తెలుగులో పంపించిన తర్వాత ఆ మ్యానుఫ్యాక్చర్ ఆ డేటాని రీడ్ చేసిన తర్వాత అతను మళ్ళీ రిటర్న్‌గా ఏం పంపిస్తాడు? తెలుగులోనే అక్నాలెడ్జ్‌మెంట్ పంపిస్తాడు. సో, ఆ తెలుగులో ఉన్న డేటాని మరాఠీలోకి మార్చి మహారాష్ట్ర కస్టమర్‌కి పంపిస్తాడు. సో, ఈ ప్రాసెస్ అంతా ఏమైంది ఇప్పుడు నీకు? అంటే టైమ్ టేకెన్ కదా! అంటే ఇతను డేటా పంపియాల. ఈ ట్రాన్స్‌లేటర్ దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి ఇతనికి పంపియాల. మళ్ళీ ఇతని కానించి డేటా మళ్ళీ ట్రాన్స్‌లేటర్‌కి పంపియాల. మళ్ళీ ఇక్కడి నుంచి రావాలి. అట్లాగేంది మనకి ఒకటే మన కంట్రీలో ఎన్ని ఉన్నాయి 30 స్టేట్స్ 30 స్టేట్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. అంటే బిజినెస్ చేసే దానికన్నా ఇతనికి మెయింటెనెన్స్ ఎక్కువ కాస్ట్ అవుతుంది. అట్లాగా ఈ ప్రొడక్ట్ ఇంటర్నేషనల్ వైడ్ బిజినెస్ జరుగుతుంది. సో, ఇంటర్నేషనల్ అంటే మనకు అరౌండ్ మనకి ప్రపంచంలో 198 దేశాలు ఉన్నాయి. 198 దేశాల నుంచి ఆర్డర్స్ వచ్చాయనుకోండి. 198 మంది ట్రాన్స్‌లేటర్‌ని పెట్టుకుంటాడా? 198 మంది మెయింటైన్ చేస్తాడా? బడ్జెట్ పెరిగిపోద్ది కదా! అతనికి బిజినెస్ చేసేదానికి ఈ బడ్జెట్ నీకు అతనికి పెరిగిపోద్ది కదా! ఇప్పుడు బిజినెస్ లాస్ వస్తది కదా! సో, అందుకని ఈళ్ళేం చేశారంటే, అప్పుడు ఇతనేం చేస్తాడంటే ఎవరు?
ట్రాన్స్లేటర్ని పెట్టుకోకుండా అతను ఏం చేస్తాడంటే, సో అతను మార్కెట్ బాగా అతని ప్రొడక్ట్ మంచిగా మార్కెట్ అవుతుంది. అప్పుడు ఏం చెప్తాడంటే అతను కస్టమర్లకి ఏం చెప్తాడంటే బయర్స్‌కి, సో మీరు నాతో బిజినెస్ చేయాలంటే ఏంది? మీరు నాతో బిజినెస్ చేయాలంటే నా ఓన్ లాంగ్వేజ్ తెలుగులోనే మీరు నాకు డేటా ట్రాన్స్‌లేట్ చేయాలా అంటాడు. తెలుగులోనే డేటా ట్రాన్స్‌లేట్ చేయాలా అంటాడు. ఓకేనా? ఇప్పుడు ఉంది వాడు ట్రాన్స్‌లేటర్‌ని పెట్టుకోడు. ఆఫీస్ పెట్టుకొని ఏం పెట్టుకోడు. నా ప్రొడక్ట్ మీకు కావాలంటే, నా ప్రొడక్ట్ మీద మీరు బిజినెస్ చేసుకోవాలనుకుంటే, నాకొచ్చిన లాంగ్వేజ్‌లోనే మీరు పంపియండి నాకు డేటా అంటాడు. సో, ఇప్పుడు ఈ బయర్స్ అందరూ ఏం చేస్తారు? వాడి ప్రొడక్ట్ మంచి మార్కెట్ ఉంది. ఏంది? వాడికి మార్కెట్ మంచిగా ఉంది. వాడి ప్రొడక్ట్‌కి ఫీల్డ్‌లో మంచి బిజినెస్ జరుగుతుంది. అట్లాంటి బిజినెస్ జరిగే ప్రొడక్ట్‌ని వదులుకుంటారా? బయర్స్ వదులుకోరు. సో, అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? సరే అని చెప్పేసి వాళ్ళే ఒక ట్రాన్స్‌లేటర్ పెట్టుకొని డేటాను పంపిస్తారు. ఓకేనా? విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఎందుకన్నానంటే, మనకి చూడండి ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారంటే, మనకి ఈడీఏలో టోటల్‌గా 6 ఫార్మాట్స్ ఉంటాయి. ఈడీఏలో మనకి టోటల్‌గా 6 ఫార్మాట్స్ ఉంటాయన్నమాట. సో, ఏదో ఒక ఫార్మాట్ మ్యానుఫ్యాక్చరర్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకేనా? ఈడీఐ ఫార్మాట్ అనో, ఓకేనా? ఎక్స్ఎంఎల్‌నో, ఐడాగ్ అనో ఇట్లాగా 6 ఫార్మాట్స్ ఉంటాయి. అంటే ఏ మ్యానుఫ్యాక్చరర్ ఏదో ఒక ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకేనా? సో, ఆ ఫార్మాట్‌లోకి డేటా కన్వర్ట్ చేయాలంటే, అంటే కస్టమరు డేటాని వేరే లాంగ్వేజ్‌లో పంపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో పంపించాడు. ఇంగ్లీష్‌లోను తెలుగు అనే అంటే ఒక ఫార్మాట్‌లో తెలుగు అనే ఫార్మాట్ అంటే తెలుగు లాంగ్వేజ్‌లో డేటాను పంపించాడు. పంపించినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఇక్కడ మనకి ఆహ్, ఈడీఐలో కన్వర్ట్ చేయాలి. సో, ఈడీఐలో కన్వర్ట్ చేయాలంటే మనకి మిడిల్ వేర్ టూల్స్ ఉంటాయి. ఇక్కడ వస్తాయండి మిడిల్ వేర్ టూల్స్. అసలు ఈ మిడిల్ వేర్ టూల్స్ అంటే ఏందంటే మనకి బీ2బీ టూల్స్ అంటారు వీటిని. బీ2బీ టూల్స్ అంటే ఏం చేస్తారంటే ఆ మ్యానుఫ్యాక్చర్‌కి ఏంది? ఆ మ్యానుఫ్యాక్చర్‌కి ఎవరు ఇక్కడ ఉన్నారు కదా మ్యానుఫ్యాక్చరు. ఆ మ్యానుఫ్యాక్చర్‌కి ఇక్కడ కస్టమర్‌లు ఉన్నారు కదా! కస్టమర్ 1, కస్టమర్ 2 ఇట్లా ఉంటారు కదా! అంటే అంటే ఈ కస్టమర్‌లకి ఈ మ్యానుఫ్యాక్చర్ మధ్య బీ2బీ టూల్స్ ఉండి బిజినెస్ చేస్తారు. బీ2బీ టూల్స్ అంటే ఈ బీ2బీ టూల్స్ ఏం చేస్తాయంటే ఇతను పంపించిన డేటాని తనకు కావాల్సిన ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి అతనికి పంపిస్తారు. మళ్ళీ అతను ఆ డేటాని బీ2బీ ఇక్కడ పంపిస్తారు. ఇక్కడి నుంచి ఇతనికి కావాల్సిన ఫార్మాట్‌లో కన్వర్ట్ చేస్తారు. ఈ కన్వర్ట్ చేసే ప్రాసెస్‌నే డెవలప్‌మెంట్ అంటారు. డేటాని కన్వర్ట్ చేసే ప్రాసెస్‌నే ఆహ్, ఈ ప్రాసెస్‌నే డెవలప్‌మెంట్‌లో జరిగే వర్క్ అన్నమాట. సో, ఇప్పుడు మనకు బీ2బీ టూల్స్ అన్నాను కదా! బీ2బీ టూల్స్ అంటే అన్న ఈడీఐ కోర్స్ ఓకేను. ఎలా వచ్చింది అన్నీ చెప్పావు. ఇక మీకు తర్వాతొచ్చి బీ2బీ టూల్స్ ఈ బీ2బీ టూల్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు దాకా చెప్పిన స్టోరీ ఏంది విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ అన్నాను కదా! ఆ 6 ఫార్మాట్‌లో ఈ బీ2బీ టూల్సే కన్వర్ట్ చేస్తాయి. స్టాండర్డ్‌గా 6 ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్‌లో డేటాని ట్రాన్స్‌లేట్ చేసేది ఈ బీ2బీ టూల్స్ అన్నమాట. త్రూ ఔట్ అంటే ఆ మ్యానుఫ్యాక్చర్‌కి ఏ ఫార్మాట్ కాదు. సామ్‌సంగ్ కూడా ఒక ఫార్మాట్. నాకు ఈడీఐ ఫార్మాట్‌లో డేటా పంపిస్తే బిజినెస్ చేస్తానంటాడు. ఇంకోడు లెనోవో వాడంటాడు. నాకు మీరు ఎక్స్ఎంఎల్‌లోనే పంపిస్తే బిజినెస్ చేస్తానంటాడు. యాపిల్ కంపెనీ వాడు. నాకు ఐడాగ్ ఫార్మాట్‌లోనే మీరు డేటా పంపిస్తే బిజినెస్ చేస్తానంటాడు. అంటే వోళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ మ్యానుఫ్యాక్చరర్స్ ఒక ఫార్మాట్ అనేది ఎంచుకుంటారు. సో, ఆ ఫార్మాట్‌లోనే డేటా పంపియాలన్నమాట ఈ కస్టమర్స్. ఇంక వేరే ఫార్మాట్‌లో పంపించినా గాని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీతో బిజినెస్ చేయం. అగ్రీమెంట్ లేదన్నమాట. సో, వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ కావాల్సిన ఫార్మాట్‌లో డేటాని ట్రాన్స్‌లేట్ చేస్తాం. డేటాని కన్వర్ట్ చేస్తాం. అంటే ఒక ఫార్మాట్‌లో ఉన్న డేటాని కస్టమర్‌కి కావాల్సిన ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసే ప్రాసెసే మనకు డెవలప్‌మెంట్‌లో చేసేది. ఓకేనా? మనకి డెవలప్‌మెంట్‌లో చేసేది అదే అన్నమాట. ఓకేనా? ఇక్కడ బీ2బీ టూల్స్ వస్తాయి. అన్న నువ్వు ఇప్పుడు బీ2బీ టూల్స్ అంటున్నావు. ఏంది బీ2బీ టూల్స్? అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండి బిజినెస్ చేసే బీ2బీ టూల్స్ అన్నమాట. బీ2బీ అంటే బిజినెస్ టు బిజినెస్. అంటే ఇప్పుడు ఈ బీ2బీ టూల్స్ అంటే మార్కెట్‌లో ఒక 50 100 లేవు. సో, ఎంటైర్ మార్కెట్ అంటే మహా అంటే 5-6 టూల్సే మొత్తం మార్కెట్ మొత్తం మనకి సాఫ్ట్‌వేర్ మొత్తం ఐటీ రంగంలో మొత్తం ఏందంటే ఈ 4-5 టూల్సే 4-5 టూల్స్ మీదే మనకు ప్రాజెక్ట్స్ వస్తుంటాయి. సో, మనకి ఓల్డ్ టూల్ ఏందంటే మనకి ఒక 20-30 ఇయర్స్ నుంచి ఉండే టూల్ ఏందంటే స్టెర్లింగ్ ఇంటిగ్రేటర్. ఇప్పుడు కూడా దీని మీద ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. స్టెర్లింగ్ ఇంటిగ్రేటర్. ఓకే. నేను టీచ్ చేసేది కూడా స్టెర్లింగ్ ఇంటిగ్రేటర్ అన్నమాట. ఓకేనా? ఇది ఐబీఎం మోడల్ అన్నమాట. స్టెర్లింగ్ ఇంటిగ్రేటర్. తర్వాత డెల్ భూమి ఉంది.
ఐటీఎక్స్ ఉంది, ఎపికార్ 180 హెచ్క్యూ టూల్ అని వచ్చింది, ఓకేనా, సి బర్గర్ వచ్చింది, ఓకేనా. ఇట్లాగా అంటే ఆ ప్రాజెక్ట్ కాస్ట్ని బట్టి, దాని లైసెన్స్ని బట్టి, ఓకేనా, సో దాన్ని బట్టి ఆ టూల్ని సెలెక్ట్ చేసుకుంటారండి. ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు అంటే వాళ్ళు ఓన్ టూల్స్ డిజైన్ చేసుకుంటారండి. ఆ వాళ్ళు ఓన్ టూల్స్లో కూడా ఈడిఐ కోర్సే ఉండాలి. ఈడిఐ డేటా ఉపయోగించి వాళ్ళు కూడా డేటా ట్రాన్స్లేట్ చేయాలి, ఓకేనా. సో మార్కెట్లో మొత్తం ఏంటంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ స్టెల్లింగ్ ఇంటీరియర్ మీద ఎక్కువ ఉన్నాయండి. స్టెల్లింగ్ తర్వాత ఇప్పుడు డెల్భూమి తర్వాత ఐటీఎక్స్ అని ఇట్లాగా. ఇప్పుడు ఐటీఎక్స్ ఇప్పుడు అన్ని ఏం అవుతుందంటే ఇక్కడ టూల్ ఎందుకు చేంజ్ అవుతున్నారంటే సింప్లిఫై చేస్తున్నారు. ఇప్పుడు జావాలో కోడింగు నువ్వు 350 లైన్లు రాస్తున్నావు కోడింగు, ఇప్పుడు ఆ కోడింగ్ రిడ్యూస్ చేసేదానికి పైథాన్ వచ్చింది, 50 లైన్లో కోడ్ రాసేయచ్చు. అట్లా ఇక్కడ ఏమవుతుందంటే టూల్కి చేంజ్ ఏమవుతుందంటే సింప్లిఫై చేస్తున్నాం, ఆపరేషన్ చాలా స్పీడ్గా సింపుల్గా అయిపోతుంది అనమాట, ఓకేనా. సో మీకు టూల్స్ గురించి కాదని మీరు నేర్చుకోవాల్సిన ముందు కోర్స్ నేర్చుకోవాలి. ఈడిఏ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఏదో ఒక టూల్ నేర్చుకొని మీరు ఎంటర్ అయితే, ఓకేనా, ఎంటర్ అయితే అప్పుడు మీకు ప్రాజెక్ట్ని బట్టి డిఫరెంట్ టూల్స్ వస్తాయి. వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, ఒక 30 డేస్ ఒక 45 డేస్ ట్రైనింగ్ ఇస్తారు, ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేస్తారు, ఓకేనా. అది. సో ఇక్కడ నేను ఇందాక విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ అంటే ఎందుకనమాట. చూడండి, ఈడిఏ ఈజ్ ద ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ టు ఎక్స్చేంజ్ ద డాక్యుమెంట్స్ బిట్వీన్ టూ కస్టమర్స్ ఆర్ టూ సిస్టమ్స్ విత్ డిఫరెంట్ ఫార్మాట్స్. ఇదనమాట, ఇదంతా స్టోరీ అంతా ఏంటంటే విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఈస్ కాల్డ్ ఈడిఏ. ఇక్కడ విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ దగ్గర మనకి ఈ బీటీబీ టూల్స్ వస్తాయి, ఓకేనా. అల్టిమేట్గా కస్టమర్కి అంటే మ్యానుఫ్యాక్చర్కి ఏ ఫార్మాట్లో డేటా కావాలో ఆ ఫార్మాట్లోకి డేటా కన్వర్ట్ చేసే ప్రాసెసే మనం డెవలప్మెంట్లో చేసేది. అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది, ఆగదది, ఓకేనా. అదనమాట. సో ఇదండి బీటీబీ టూల్స్ మనకి ఎక్కడికర ఎంటర్ అవుతాయంటే మిడిల్ వేర్ టూల్స్ అక్కడ అనమాట. మిడిల్ వేర్ టెక్నాలజీస్ అంటే ఒక 50-10 ఉండవండి, జస్ట్ ఒక 4 to 5 ఉంటాయి. ఎక్కువగా మార్కెట్లో రన్ అయ్యేది స్టెర్లింగ్ ఇంటిగ్రేటర్, ఓకేనా. ఎస్ఐ అంటారు దీన్ని, మార్కెట్లో ఎక్కువ ఉండేది స్టెర్లింగ్ ఇంటిగ్రేటర్. కొందరు ఇది ఓల్డ్ టూల్ అంటారు, ఓల్డ్ టూల్ అయినా ఎక్కువ దీని మీదే ఉన్నాయి ఓపెనింగ్స్. రీసెంట్ ఒక 2 months బ్యాక్ నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ఈ ఎస్ఐ మీద ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. అదర్ టూల్స్తో పోల్చుకుంటే ఎస్ఐ మీద ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. తర్వాత మనకి డెల్ భూమి అని వచ్చింది, ఇది కూడా ఒక మిడిల్ వేర్ టూలే. ఏంది? డెల్ భూమి, ఓకేనా. సో దీంతో పోల్చుకుంటే దీంట్లో కొద్దిగా తక్కువ. తర్వాత ఇప్పుడు ఐటీఎక్స్ అని వచ్చింది, హెచ్క్యూ టూల్ అని ఒకటి వచ్చింది, ఓకేనా. సో ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క టూల్ పడతారండి, ప్రాజెక్ట్ కాస్ట్ని బట్టి లైసెన్స్ని బట్టి యూజ్ చేస్తుంటారు, మెయింటెనెన్స్ని బట్టి, ఓకేనా. ఎక్కువ ప్రాజెక్టులు అయితే 100%లో 80% ప్రాజెక్ట్స్ దీని మీదే ఉంటాయి, రిమైనింగ్ మీద 20% ప్రాజెక్ట్స్. కాకపోతే ఇది కొద్దిగా వీటన్నిటికన్నా కొద్దిగా కష్టం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ స్టెల్లింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ టూల్స్ మైగ్రేట్ అవుతున్నాయి, మైగ్రేషన్ జరుగుతుంది. చాలా ప్రాజెక్ట్స్ వరకు ఇప్పుడు ఒక మైగ్రేషన్ జరుగుతుంది, ఎక్కువగా మనకి ఈడియోలు ఇప్పుడు మైగ్రేషన్ ప్రాజెక్టులు వస్తున్నాయి. సో ఎందుకు మైగ్రేషన్ ప్రాజెక్టులు వస్తున్నాయంటే ఓల్డ్ టూల్ ఎస్ఐ నుంచి అందరూ ఈ టూల్స్కి మైగ్రేట్ అవుతున్నారు. ఎందుకంటే ఈ టూల్తో పోల్చుకుంటే ఈ 3 టూల్స్ చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్ అనమాట, ఓకేనా. సో మనం ఇదిగా నేర్చుకుంటే ఇవన్నీ చాలా సింపుల్ హ్యాండిల్ చేయొచ్చు. నేను స్టెల్లింగ్ ఇంటిగ్రేటర్తో జాయిన్ అయ్యాను, ఓకేనా. జాయిన్ అయిన తర్వాత డబ్ల్యూటీఎక్స్ నేర్చుకున్నాను, ఇది జాయిన్ అయింది స్టెల్లింగ్, ఓకేనా. డబ్ల్యూటీఎక్స్ నేర్చుకున్నాను, స్టెల్లింగ్ మీద వర్క్ చేశాను, హెచ్క్యూ మీద వర్క్ చేశాను, ఇప్పుడు డెల్ భూమి మీద నేర్చుకున్నాను, కరెంట్ కంపెనీ డెల్ భూమి మీద వర్క్ చేస్తున్నాను. చూడండి, నాకు స్టెల్లింగ్ వచ్చు, డబ్ల్యూటీఎక్స్ వచ్చు, హెచ్క్యూ వచ్చు, డెల్ భూమి. సో ఇప్పుడు నేను ఈ 4 టూల్స్ నా చేతిలో ఉన్నాయి, నేను ఎప్పుడైనా జాబ్ కొట్టుకోవచ్చు, దేని మీద ఓపెనింగ్ ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు నేను. అంటే నీ చేతిలో 2-3 టూల్స్ ఉంటే 365 days నీకు కాల్స్ ఉన్నట్టే, నీ జాబ్కి ఎటువంటి డోకా ఉండదు, నాకు జాబ్ పోద్దనే ఆలోచన నీ మైండ్లో రాదు, ఓకేనా. ఫస్ట్ మనం కోర్స్ నేర్చుకుని ఒక టూల్కి ఎంటర్ అవ్వాలి మార్కెట్లో, ఓకేనా. సరే మనం ఇప్పుడు దీంట్లో ఏ టాపిక్స్ ఉంటాయో చెప్తాను చూడండి. మనకి మెయిన్గా ఏంటంటే ఇక్కడ చూడండి, ఈడిఐలో ఇందాక స్టార్టింగ్ మీకు చెప్పాను, నేను ఏమని చెప్పాను మీకు. సో మనకి ఇంటర్వ్యూలో ఏ కాన్సెప్ట్ మీద ఇంటర్వ్యూ చేస్తారు, తర్వాత మనం ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత డెవలప్మెంట్లో వర్క్ చేస్తాం కదా. సో అంటే ఆ డెవలప్మెంట్లో చేసే వర్క్ సంబంధించిన కాన్సెప్ట్స్, ప్రొడక్షన్లో నీవు కానీ డైరెక్ట్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్లో పోతే ప్రొడక్షన్లో ఏమేమి జరుగుతాయి ప్రొడక్షన్ గురించి కానీ. సో మెయిన్గా వాటి మీద మనం డీప్గా నేర్చుకోవాలి, ఓకేనా.
సో మనకి ఈడిఐలో ఫస్ట్ ఏందంటే ఈడిఐ ఆర్కిటెక్చర్ అనమాట. ఈడిఐ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఈ ఈడిఐ ఆర్కిటెక్చర్ అంటే ఏందంటే ఇప్పుడు చూడండి, నువ్వు ఒక బిల్డింగ్ కట్టాలి. ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాలా? బిల్డింగ్ కట్టాలంటే ముందు నీకేముండాలి? ప్లాన్ ఉండాల. నువ్వు ఆర్కిటెక్చర్ దగ్గర నాకు ప్లాన్ గీసియమంటావు. సో నేను ఏ విధంగా ప్లాన్ గీసి అంటే నాకు ఈ విధంగా అంటే ప్లాన్ అంటే ఏంది? నీ ప్లాన్ ఉంటేనే కదా నీ బిల్డింగ్ కట్టేది 5 అంతస్తులు. ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికెళ్ళి, "అన్న నేను 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాలా ఈ ఏరియాలో నాకు ప్లాన్ చెప్పన్నా. అన్న నా కాడ నాకు ఒక 30 ఒక 14 14 యాడ్స్ ఉన్నాయి. అంటే నాకు 14 గజాల స్థలం ఉందన్న. 14 గజాల్లో నాకు డూప్లెక్స్ హౌస్ కావాలని" ఆర్కిటెక్ట్ దగ్గరికెళ్ళాం. అతనేంది ప్లాన్ గీయిస్తాడు. అట్లాగా మనకి ఈడీఐ ఆర్కిటెక్ట్ అనేది దీంట్లో బిజినెస్ ఏ విధంగా జరగద్ది? ఒక సెల్ అంటే ఒక సెల్లర్‌కి, బయ్యర్‌కి మధ్య బిజినెస్ ఏ విధంగా జరగద్ది? అంటే ఈ ఈడీఐలు ఆర్కిటెక్ట్ ఏందంటే అసలు బిజినెస్. దీని యొక్క ఓవర్‌వ్యూ అనమాట. ఈడీఐ ఆర్కిటెక్చర్ ఏందంటే ఈ ఈ ఈడీఐ కోర్స్‌లో అసలు బిజినెస్ ఏ విధంగా జరగద్దో దాని గురించి నేర్చుకుంటాం అనమాట. సో ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇది ఒక ఇంటర్వ్యూకొచ్చింది. ఈడీఐ ఆర్కిటెక్చర్ అనేది. ఇప్పుడు పెద్దగా అడగటం ఉండదు. సో తర్వాత ఏందో మనకి రెటైల్ ఫ్లో అనమాట. సో ఇప్పుడు కూడా ఈ రెటైల్ ఫ్లో అనే కాన్సెప్ట్ మీద ప్రతి ఇంటర్వ్యూలో దీని మీద క్వెషన్ ఉంటుంది. గన్ షాట్ క్వెషన్ అండి ఇది మనకి 10th క్లాస్‌లో తర్వాత ఇంటర్మీడియేట్‌లో చెప్తారు. ఇది గన్ షాట్ క్వెషన్ 10 మార్క్స్, 8 మార్క్స్ అని చెప్తారు. అట్లా ఇది గన్ షాట్ ఇది. ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ క్వెషన్. సరేనా? సో ఈ రిటైల్ అంటే ఏందంటే ఒక రిటైల్ షాప్స్ అంటే మనకు తెలుసు కదండీ! మన భాషలో చెప్పాలంటే హోల్‌సేల్ అంటాం. హోల్‌సేల్ షాప్స్ ఏం చేస్తారు? మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచా కొనుక్కొని వారి దగ్గరలో కస్టమర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఇప్పుడేంది? అంటే ఆ రిటైలర్‌కి అంటే హోల్‌సేల్ షాప్ అతనికి ఆ మ్యానుఫ్యాక్చర్ మధ్య జరిగేది రిటైల్ బిజినెస్ అన్నమాట. అంటే ఈ రిటైల్ బిజినెస్‌లో మనం ఏం తెలుసుకుంటామంటే చూడండి, మీరు అమెజాన్‌లో ఒక ప్రొడక్ట్ మీరు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి. ఏంది? ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఏముంది? ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మొబైల్ కావాలి. యాప్‌లోకెళ్తారు. రెడ్మీ 11th జనరేషన్ ఫోన్ కావాలా? 10th వెర్షన్. ఆడ కొట్టంగానే చూపిస్తది. 10th వెర్షన్ ఏ కలర్‌లో ఉన్నాయి అన్నీ చూపిస్తది. నీకు బ్లాక్ నచ్చిందా బ్లాక్ మీద క్లిక్ చేస్తావు. తర్వాత ఏమని అడగద్ది? నీ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటది. ఓకేనా? డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోద్ది. ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వగానే నీకొక నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత బిల్లు జనరేట్ అవుద్ది. ఓకేనా? సో, ఆ ప్రాసెస్ మొత్తం ఈ రిటైల్‌లో జరుగుతుంది. రిటైల్ బిజినెస్‌లో. అంటే ఓ బయ్యర్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత సెల్లర్ నెక్స్ట్ స్టెప్ ఏంది? సెల్లర్ ఏ విధంగా మనకి ఒక మెసేజ్ వచ్చిందని చెప్పిన ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి ఒక మెసేజ్ వస్తుంది. ఈ ప్రొడక్ట్ 3 డేస్‌లో, 4 డేస్‌లో నీ దగ్గరికి వస్తది. ఓకేనా? అట్లా మెసేజ్ వస్తదా అట్లాగా ఆ సెల్లర్ ఆ మెసేజ్ జనరేట్ చేస్తాడు. దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి? ఇన్వాయిస్‌లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి? ఓకేనా? వాటి గురించి మొత్తం ఈ రిటైల్ బిజినెస్‌లో తెలుసుకుంటాం. తర్వాత మూడోది ఇక్కడేందంటే మనకి ఎన్వలప్స్ అండి. సో, ఎన్వలప్స్ ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. మీరు బయట ఆల్రెడీ ఇనుంటారు. ఎన్వలప్ అంటే ఏందండి? ఎన్వలప్ ఒక కొరియర్ ఆఫీస్‌కెళ్ళి మీరు ఒక ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ ఫ్రెండ్ హైదరాబాద్‌లో ఉన్నాడు. అతను ఫిజికల్‌గా ఒక కంపెనీ వాళ్ళు ఫిజికల్ డాక్యుమెంట్స్ అడిగారు. సర్టిఫికేట్స్. అతను ఏం చేస్తాడు? ఫిజికల్‌గా అన్నప్పుడు కొరియర్ ఆఫీస్‌కెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకొని దాని మీద ఫ్రమ్ టు రాసి ఆ ఎన్వలప్ కవర్ లోపల ఆ డాక్యుమెంట్స్ ప్లేస్ చేసి సీల్ చేస్తారు. అప్పుడు ఆ ఫ్రమ్ టు అడ్రస్ ప్లేస్ చేసుకొని ఆ కొరియరోళ్ళు అతనికి పంపిస్తారు. అంతే గదా! సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఎన్వలప్స్. అదే పర్పస్ ఇక్కడ గూడా. అంటే నువ్వు ఒక డేటాని పంపియాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ డేటా? ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఆ డీటెయిల్స్ అన్నీ దీంట్లో తెలుసుకుందాం. సింపుల్ అండి. చాలా సింపుల్. తర్వాత మనకి ట్రాన్సాక్షన్ సెట్స్ అని ఒకటుంటది కాన్సెప్ట్. ట్రాన్సాక్షన్ సెట్స్ అంటే ఇప్పుడు చెప్పాను గదా! ఏందంటే ఇప్పుడు సెల్లర్‌కి, బయర్‌కి మధ్య బిజినెస్ జరగద్ది గదా! ఓకేనా? సో, సెల్లర్‌కి మధ్య బయర్స్ మీద జరిగే సెల్లర్‌కి, బయర్‌కి మధ్య జరిగే బిజినెస్‌లో ఈ ట్రాన్సాక్షన్ సెట్స్ అనేవి ఇంపార్టెంట్. అంటే ఏందంటే, ఇప్పుడు చూడండి, నేను హైదరాబాద్‌లో ఉన్నాను. మా యొక్క నేటివ్ ప్లేస్ వచ్చి నెల్లూరు. ఓకేనా? సో, మా మదర్ ఉండి కిచెన్‌కి సంబంధించిన వస్తువులు అయిపోయాయి. నాకు కాల్ చేసి చెప్పింది. నేను నోట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు నేను నోట్ చేసుకొని ఏం చేస్తాను? సో, మా లొకేషన్‌కి నియర్‌గా ఉన్న ఒక షాప్‌కి పంపించాను లిస్ట్. అంటే నేనేవైతే నోట్ చేసుకున్నానో ఆ డేటాని షాప్ అతనికి పంపించాను. సో, షాప్ అతనికి పంపించినప్పుడు షాప్ అతను ఏం చేస్తాడు? ఓకేనండి. ఈ రెస్పాన్స్ అవ్వాలి గదా! ఓకే. నేను పంపిస్తాను. ఈ ఈ ప్రొడక్ట్స్ అన్నీ నా దగ్గరున్నాయి. నేను పంపిస్తానంటాడు. సో, పంపించిన తర్వాత ఏం చేస్తాడు? పంపించిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత వాడి అడ్రస్‌కి ఆ అడ్రస్‌కి డెలివరీ ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత
బిల్ అనేది ఇతను పే చేస్తాడు. అంతే కదా! సో, ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్‌లో నేను పెట్టుకున్న నేను సెండ్ చేసిన ఫైల్‌లో నేనన్నీ రాశాను గదా! సో, రాసినప్పుడు ఆ షాప్ అతను మా ఇంటికి ఆ సరుకులు పంపియాలంటే ఏం కావాలి? అడ్రెస్ కావాలి కదా! అంటే ఒక ఆర్డర్ ఫైల్‌లో ఒక ఆర్డర్ ఫైల్ ఏ డీటెయిల్స్ ఉండాలా? ఓకేనా? ఒక ఆర్డర్ ఫైల్‌లో ఏ డీటెయిల్స్ ఉండాలా? సో, ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏ విధంగా ప్యాక్ చేయాలా? అంతే కదా! ఒక ప్లాస్టిక్ ఐటెమ్‌ని ఒక విధంగా ప్యాక్ చేస్తారు. గ్లాస్ ఐటెమ్‌ని ఒక విధంగా ప్యాక్ చేస్తారు. స్టీల్ ఐటెమ్‌ని ఒక విధంగా ప్యాక్ చేస్తారు. వుడ్ ఐటెమ్‌ని ఒక విధంగా ప్యాక్ చేస్తారు. కొన్ని సెన్సిటివ్ థింగ్స్ ఒక రకంగా ప్యాక్ చేస్తారు. ఎలక్ట్రానిక్స్ మన ల్యాప్‌టాప్‌లో ఒక రకంగా ప్యాక్ చేస్తారు. ఓకేనా? అంటే ఆ ప్రొడక్ట్‌ని ఏ విధంగా ప్యాక్ చేయాలి? సో, ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇన్వాయిస్ జనరేట్ చేస్తారు. సో, బిల్లులో ఏ డీటెయిల్స్ ఉంటాయి? మనం ఎన్ని ఇన్‌స్టాల్‌మెంట్‌లో అమౌంట్ పే చేయాలా? 90 డేస్‌కా? లేకపోతే 180 డేస్‌కా? లేకపోతే టాక్స్ ఎంత కట్టయింది? మనకు డిస్కౌంట్ ఎంతొచ్చింది? టాక్స్ పోంగా నేను ఎంత అమౌంట్ కట్టాలా? దాని లోడింగ్, అన్‌లోడింగ్ చార్జెస్ ఎంత? సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ ట్రాన్సాక్షన్ షీట్‌లో తెలుసుకుంటాం. ఓకేనా? అది. సో, తర్వాత ఈ ట్రాన్సాక్షన్ సెట్స్ అయిపోయిన తర్వాత మనకి చూడండి. ఇంకోటేందంటే మనకి ట్రాన్సాక్షన్ సెట్స్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ కాన్సెప్ట్ సర్టిఫికేట్స్. సర్టిఫికేట్. సో, ఎందుకండి ఈ సర్టిఫికేట్స్? సర్టిఫికేట్స్ ఏం చేస్తాం మనం? ఏంది సర్టిఫికేట్ అంటే చూడండి. ఇప్పుడు నీది బీటెక్ అయిపోయింది నేను ఎలా నమ్మాలి నిన్ను? నేను కంపెనీ పెట్టాను. నా దాంట్లో 10 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఒక 10 మెంబర్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. 100 మంది వచ్చారు ఇంటర్వ్యూకి. ఓకేనా? ఇంటర్వ్యూ చేస్తున్నాను. అతను బీటెక్ చేశాడు, అతను ఎంటెక్ చేశాడు, అతను డిగ్రీ చేశాడు అని నాకెలా తెలుస్తది? ఎలా తెలుస్తది నాకు? ఒక సర్టిఫికేట్ చూపిస్తా. ఇదిగోండి సో అండ్ సోన్ యూనివర్సిటీ నుంచి నేను బీటెక్ చదివాను. ఇదిగో నా సర్టిఫికేట్ అని చూపిస్తాడు. అంటే అది ఒక లైసెన్స్. నీకు డ్రైవింగ్ వచ్చి నువ్వు కారు నడుపుతున్నావు. ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చాడు. ఏమడుగుతాడు వాడు? నీ లైసెన్స్ చూపియమంటాడు. చూపిస్తావు లైసెన్స్. అప్పుడు వాడు పంపించేస్తాడు. అంటే అంటే ఇక్కడ నువ్వు నువ్వు చదివినట్టు నువ్వు ఒక సర్టిఫికేట్ చూపించుకోవాలా. నీకు డ్రైవింగ్ వచ్చినట్టు ఒక సర్టిఫికేట్ చూపించుకోవాలా. అట్లా ఇక్కడ కూడా నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తేనే నీకు ఒక సర్టిఫికేట్ ఉండాలి. లైక్ ఒక లైసెన్స్ లాగా. సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ లైసెన్స్ అన్నమాట. అంటే నువ్వు ఒక బిజినెస్ చేస్తుంటే నీకు ఒక సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఆ పర్టిక్యులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ షాప్ పెడుతున్నాను. మెడికల్ షాప్ పెడుతున్నప్పుడు అక్కడ డిస్ట్రిక్ట్ డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ నుంచి నాకు లైసెన్స్ ఉండాలి. అంటే నాకు లైసెన్స్ ఉంటే నాకు సప్లై చేస్తారు వాళ్ళు. ఎవరు? నేను మెడిసిన్ ఎవరి దగ్గర నుంచి అయితే కొనుక్కుంటానో అరవింద్ ఫార్మా కావచ్చు, రెడ్డీస్ కావచ్చు, హెట్రో కావచ్చు, ఓకేనా బయోకాన్ కావచ్చు. సో, ఏదైనా మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి నాకు మెడిసిన్ రావాలంటే నాకు లైసెన్స్ ఉండాలి. నా లైసెన్స్ వాళ్ళకి చూపిస్తేనే నాకు బిజినెస్ చేస్తారనమాట. అదనమాట. సర్టిఫికేట్ అంటే అదనమాట. ఓకేనా? అది. ఒక లైసెన్స్ ఇంకా డెప్త్‌కెళ్తే బాగా తెలుసుకోవచ్చు. తర్వాత ప్రోటోకాల్స్. కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అంటారు. ఏందండి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అంటే? మీరు సరౌండింగ్స్ ఇనుంటారు. ప్రోటోకాల్, యాస్ పర్ ప్రోటోకాల్ అంటే ఏంది? ఒక గవర్నమెంట్ అఫీషియల్, ఒక మినిస్టర్ గాని, ఒక చీఫ్ మినిస్టర్ గాని, ఒక కలెక్టర్ గాని, ఒక మండలానికి గాని, ఒక విలేజ్‌కి గాని ఎళ్తున్నప్పుడు ఏం జేస్తారు? ఏం జేస్తారండి? యాస్ పర్ ప్రోటోకాల్ అంటే ఏం జేస్తాడంటే కలెక్టర్ ఆఫీస్ బయలుదేరినప్పటి నుంచి ఏదైనా ఒక విలేజ్ విజిటింగ్‌కొచ్చాడండి. విలేజ్‌కి కలెక్టర్ వస్తున్నాడు. ఏంది? కలెక్టర్ వస్తున్నాడు. కలెక్టర్ అంటే ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడ విలేజ్ అనమాట. ఇక్కడ మీటింగ్ ఉంది. ఇక్కడ కలెక్టర్ అటెండ్ అవుతున్నాడు. సో, ఏం చేస్తారు అతను కలెక్టర్ అంటే యాస్ పర్ ప్రోటోకాల్ అంటే ఆ కలెక్టర్ 9:00 అంటే ఒక స్టాండర్డ్ గైడ్‌లైన్స్ అనమాట ప్రోటోకాల్ అంటే. అంటే ఒక గైడ్‌లైన్స్ పాటిస్తా ఉంటారనమాట. అంటే అతను కలెక్టర్ ఆఫీస్ నుంచి బయలుదేరినప్పటి నుంచి విలేజ్‌కొచ్చేదాకా 10:30కి బయలుదేరతాడు. 11కి సో అండ్ సో అని విలేజ్‌లో రైతులను కలుస్తాడు. అక్కడి నుంచి ఈ విలేజ్‌కి వచ్చేసరికి 12 అవుద్ది. 12 అయిపోతే ఇక్కడ 1కి మీటింగ్ అయిపోద్ది. 2కి లంచ్ చేస్తాడు. 2కి లంచ్ చేసిన తర్వాత 4 కల్లా రిటర్న్ అయిపోతాడు. అదొక ప్రోటోకాల్. సో, ఈ ప్రోటోకాల్ ఇక్కడ అంటే ఇప్పుడు కలెక్టర్‌ని ఏం చేయాలా? కలెక్టర్ ఈ విలేజ్‌కి వస్తుందంటే అతని వెంట ఎవరెవరు వస్తారు? అతను సెక్యూరిటీ ఇస్తారు గదా! సెక్యూరిటీ. అవునా కదా! ఎవరిస్తారు సెక్యూరిటీ? పోలీసులు. ఎవరు? పోలీసులు. పోలీసులు కదా! సేమ్. అంటే ఈ కలెక్టర్‌ని అతని స్థానం నుంచి తీసుకొచ్చి, అతని కార్యక్రమాలు అయిపిచ్చిన తర్వాత, మళ్ళీ అదే స్థానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, థ్రెట్ లేకుండా సెక్యూర్‌గా అతని స్థానాన్ని చేరుస్తారు. ఎవరు? ఈ పోలీసులు.
అట్లాగా మనకి కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటే ఇక్కడ మనకి పోలీసులు ఉంటారు. ఆ పోలీసులు ఏందంటే ఎఫ్‌డిపి, ఎస్ఎఫ్‌టిపి, ఏఎస్ ఏఎస్2, హెచ్‌డిటిపి అట్లా కొంతమంది పోలీసులు ఉంటారు. నువ్వు ఆ పోలీసుల గురించి నేర్చుకోవాలి. అంటే ఆ పోలీసులు ఏం చేస్తారంటే నీవు పంపించిన ఫైల్‌ని ఆ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఏందంటే నువ్వు పంపించిన ఫైల్‌ని ఓకేనా? ఆ ఫైల్‌లో ఉన్న డేటాని ఎవరు రీడ్ చేయకుండా, ఎవరు హ్యాక్ చేయకుండా ఒక కస్టమర్ నుంచి ఇంకొక కస్టమర్‌కి సేఫ్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి ఆ ప్రోటోకాల్స్. ఇక్కడ పోలీసులు సేఫ్‌గా ఒక కలెక్టర్ గాని, ఒక చీఫ్ మినిస్టర్ గాని మినిస్టర్‌ని ఏ విధంగా సేఫ్‌గా తీసుకెళ్తున్నారు సెక్యూర్‌గా ఎలా తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళ మీద ఎవరు దాడి చేయకుండా, వాళ్ళ కార్యక్రమాలకు ఎటువంటి అడ్డం లేకుండా ఎలా తీసుకెళ్తున్నారు. ఇక్కడ కూడా ఈ ప్రోటోకాల్స్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఏం చేస్తాయంటే డేటాని ఎవరు హ్యాక్ చేయకుండా, దాన్ని రీడ్ చేయకుండా ఓకేనా? ఆహ్, ఏ కస్టమర్‌కి అయితే పంపియాలనుకున్నారో ఈజీగా పంపిస్తారనమాట. ఆ ప్రోటోకాల్స్ ద్వారా. ఇప్పుడు మీరనొచ్చు, ఏదన్నా ప్రోటోకాల్స్ ఇన్నున్నాయి. ఇట్లా ఏది సెక్యూర్ అను. ఇప్పుడు కలెక్టర్‌కి ఒక సెక్యూరిటీ ఉంది. చీఫ్ మినిస్టర్‌కి ఒక సెక్యూరిటీ ఉంటది. ప్రైమ్ మినిస్టర్‌కి ఒక సెక్యూరిటీ ఉంటది. అట్లాగా సేమ్. అంటే ఇప్పుడు ఈ సెక్యూరిటీలో కల్లా హై సెక్యూరిటీకి ఎవరికిస్తాం? ప్రైమ్ మినిస్టర్‌కి. అట్లాగే ఈ ప్రోటోకాల్‌లో కల్లా ఏదైతే హై సెక్యూర్‌గా ఉంటారో దాన్ని ఎక్కువ మంది వాడతారు. అట్లాగా వాటి గురించి టాపిక్‌లోకెళ్ళినప్పుడు మనం డిస్కస్ చేద్దాం నీట్‌గా ఇంకా. సింపుల్‌గా అంటే మీ సరౌండింగ్ ఉండే వాటిల్లో అంటే మీ సరౌండింగ్స్ జరిగే వాటిల మీదే నేను మీకు ఈ కోర్స్ టీచ్ చేస్తాను. ఓకేనా? తర్వాత మనకి ప్రోటోకాల్స్ తర్వాత నెక్స్ట్ ఏందంటే మనకి టీపీ సెటప్స్. అంటే టీపీ సెటప్స్ అంటే ట్రేడింగ్ పార్ట్నర్ సెటప్స్. అంటే ఒక కొత్త కస్టమరు బిజినెస్‌లోకి ఎంటర్ అవుతుంటే ఏంది? ఒక కొత్త కస్టమర్ బిజినెస్‌లోకి ఈడీఐ బిజినెస్ ఎంటర్ అవుతున్నప్పుడు అతని దగ్గర నుంచి మనం ఏమేమి డీటెయిల్స్ తీసుకోవాలా? అంతే గదా! ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చర్‌ని. కొత్త కస్టమర్ వచ్చాడు నా కాడికి. ఓకేనా? బయ్యర్ ఒకడొచ్చాడు. ఆ బయ్యర్‌కి నేను డేటా పంపియాలంటే ఏం చేయాలి? నా సిస్టమ్‌లో అతని డీటెయిల్స్ ఉండాలి. ఇప్పుడు నీకు నేను వాట్సాప్‌లో మెసేజ్ చేయాలంటే ఏముండాలా? నా దగ్గర నీ నంబర్ ఉండాలా. నీ నంబర్ ఉంటే నీకు మెసేజ్ చేస్తాను నేను. అట్లాగా కొత్త కస్టమర్ వచ్చినప్పుడు నా దగ్గర ఆ కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఉండాల. ఆ డీటెయిల్స్‌ని కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. అప్పుడే కదా నేను ఫైల్ పంపియగలను అతనికి. అంతే కదా! మీ మొబైల్ నంబర్ నా దగ్గర ఉంటేనే మీకు డేటా సెండ్ చేయగలను. అంటే వాట్సాప్‌లో మెసేజ్ చేయగలను. కాల్ అయినా చేయగలను. టెక్స్ట్ మెసేజ్ అని పెట్టగలను. అట్లాగా ఒక కొత్త పార్ట్నరు బిజినెస్‌లోకి ఎంటర్ అవుతూంటే మా అంటే ఏ డీటెయిల్స్ కావాలా? ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఎలా అతను కాన్ఫిగరేషన్ చేయాలా? వాటి మీద చేసుకుంటాం. తర్వాత ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అంటే ఏందంటే అండి, మనం ఇందాక డేటా ట్రాన్స్‌లేషన్ చేస్తానని చెప్పాను గదా! ఒక పార్ట్నర్ నుంచి ఇంకో పార్ట్నర్‌కి మనం డేటాని కన్వర్ట్ చేస్తామని చెప్పాను గదా! ఆ కన్వర్షన్ చేసే ప్రాసెస్‌లో ఈ ఫంక్షన్స్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ ఫంక్షన్స్ యూజ్ చేస్తామనమాట. తర్వాత నైన్త్ టాపిక్ ఏందంటే మ్యాపింగ్. ఇదండి మన డెవలప్‌మెంట్‌లో వర్క్ చేసేది. ఇందాక చెప్పాను గదా! ఒక ఫార్మాట్‌లో ఉన్న డేటాని ఇంకొక ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేస్తది బీ2బీ టూల్స్ అని చెప్పాను గదా మీకు. కస్టమర్‌కి ఏ ఫార్మాట్‌లో డేటా కావాలో ఆ ఫార్మాట్‌లోకి బీ2బీ టూల్స్ కన్వర్ట్ చేస్తాయని చెప్పాను గదా! ఆ కన్వర్షన్ ప్రాసెస్ ఈ మ్యాపింగ్ అనమాట. మొత్తం వస్తది మ్యాపింగ్‌లో. ఏ విధంగా డేటాని కన్వర్ట్ చేయాలా? మొత్తం దీంట్లో ఉంటదనమాట. తర్వాత 10థ్ టాపిక్ ఏందంటే మనకి ప్రొడక్షన్ సపోర్ట్. ఏంది? ప్రొడక్షన్ సపోర్ట్. అంటే ప్రొడక్షన్ సపోర్ట్ అంటే ఏందంటే మనకు మ్యాపింగ్‌లో డెవలప్‌మెంట్ కాన్సెప్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఒక డేటాని ఏ విధంగా ట్రాన్స్‌లేట్ చేయాలో ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్‌కి ఇక్కడ మ్యాపింగ్‌లో టోటల్‌గా మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రియల్ టైమ్ వర్క్ నేర్పిస్తాను. ఒక 4-5 ఇయర్స్ క్యాండిడేట్ జెన్యూన్ క్యాండిడేట్ ఎంత వర్క్ నేర్చుకొని అతను ఎలా ఏ విధంగా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారో ఆ విధంగా మీకు మొత్తం చెప్తాను నేను. ఇక్కడ నెక్స్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ ఏందంటే నువ్వు ప్రొడక్షన్ ప్రాజెక్ట్‌లోకి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఏ యాక్టివిటీస్ జరుగుతాయి? ఎక్కువగా ఏ ఇష్యూస్ మీద మనకి ఏ ఇష్యూస్ వస్తాయి? సో, ప్రొడక్షన్ సపోర్ట్ అంటే ఏం లేదండి. మీకు డెవలప్‌మెంట్ అంటే ఒక కస్టమర్స్‌కి డేటా మొత్తం మీరు కన్వర్షన్ చేసిన తర్వాత వాళ్ళు లైవ్‌లోకెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య బిజినెస్ జరుగుతా ఉంటది. ఇప్పుడు మనం అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకుంటున్నాం కదా! ఆర్డర్ పెట్టుకుంటున్నాం కదా! అది ప్రొడక్షన్ అనమాట. ఓకేనా? సో, అక్కడ ఏమైనా మనకేమైనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోన్‌పేలో ఒక రూ. 100 పే కొట్టాను ఒక వేరే క్యాండిడేట్‌కి. కొట్టినప్పుడు అతనికి అమౌంట్ ఎళ్ళలేదు. ఓకే. నీ దగ్గరే అమౌంట్ డెబిట్ అయిపోయాయి. అతనికెళ్ళలేదు. 24 అవర్స్ తర్వాత మీకు క్రెడిట్ అవుతాయని వస్తాయన్న కదా! సో, ఆ 24 అవర్స్‌లో వాళ్ళు సాల్వ్ చేస్తారు ఆ ఇష్యూని. అదే ప్రొడక్షన్ అనమాట. ఒక్కసారి ఏమవుతావు నువ్వు ఒక నంబర్ కొడితే ఇంకో నంబర్ అమౌంట్ కొట్టేసావు అన్నోన్ పర్సన్‌కి. క్రెడిట్ అయిపోయాయి. ఒక 30,000 ఎళ్ళిపోయాయి.
నువ్వు మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవాలా. నువ్వేం చేస్తావు? ఒక టికెట్ రైజ్ చేస్తావు. సో, అక్కడ ఆ ప్రొడక్షన్‌లో ఆ టీమ్ వోళ్ళు ఆ టికెట్టు తీసుకొని దాన్ని సాల్వ్ చేసి నీ డబ్బులు వెనక్కి తెప్పిస్తారు. సో, ఇక్కడ కూడా అంతే అనమాట. ఓకేనా? ఇక్కడ కూడా ప్రొడక్షన్‌లో ఏ ఇష్యూస్ వస్తాయి. మనకి ఈడీఐలో ప్రొడక్షన్‌లో ఏ ఇష్యూస్ వస్తాయి వాటి మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవి ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను. సో, ఫస్ట్ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలా? కాంటాక్ట్ అయిన తర్వాత మనం చేసే స్టెప్స్ ఏంది? మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏందంటే మనకి ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత బిజినెస్ ప్రాసెస్ అని ఒకటి ఉంటదండి. ఓకేనా? సో, ఈ బిజినెస్ ప్రాసెస్ అంటే ఏం చేస్తానంటే నేను చూడండి ఈ బిజినెస్ ప్రాసెస్ మనం మొత్తం నేర్చుకోగలం. బీపీస్ మొత్తం నేర్చుకోగలం. సో, మన బీపీసీలో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలంటే అంతవరకే ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకేనా? సో, ఒక ఫైలు అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని ఈ బీపీ ఐడీ ఉపయోగించి ఎలా డీబగ్ చేయాలా? ఒక కనెక్షన్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ బీపీ ఐడీస్ ఉపయోగించి ఏ విధంగా డీబగ్ చేయాలా? అంటే మనం ఆ బీపీస్‌ని ఎలా రీడ్ చేయాలా? ఏ బీపీస్‌లో ఏ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటది? దాని ప్రాపర్టీస్ ఏంది? అంతవరకు తెలుసుకున్నాం. అంతే. ఆ బీపీని ఎలా క్రియేట్ చేయాలా? ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఆ వర్క్ ఫ్లో ఐడీతో మనం ఎలా చెక్ చేయాలా? ఇష్యూని ఎలా అనలైజ్ చేయాలా? ఆ థింగ్స్ అన్నీ బీపీస్‌లో చెప్తా. అంతవరకు చాలండి మనం. వద్దు. మనం లోపలికెళ్ళొద్దు. అంతవరకు చాలు. ఓకేనా? ఇదండి ఈడీఐలు ఈ కాన్సెప్ట్ మీద మీకు ట్రైన్ చేస్తాను. ఓకేనా? టీచ్ చేస్తాను. మీకేమన్నా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఓకేనా? సింపుల్‌గా చెప్తాను కోర్సు. ఓకేనా? చాలా అంటే చాలా సింపుల్‌గా చెప్తాను. ఓకేనా? మీకేమన్నా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఎవ్రీ వీక్‌లో ఒక వీడియో రిలీజ్ చేస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. SV_EDI_టెక్_సాఫ్ట్‌వేర్ ఇట్లా ఇది నా ఛానల్. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ వీక్ మీకు వీడియో వస్తది. సో, ఇంకోటి కూడా ఈడీఐ కోర్సే కాకుండా ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలో టిప్స్ కూడా చెప్తానండి. సో, వాళ్ళు ఏ కోడ్స్ అంటే ఇంటర్వ్యూలో ఏ విధంగా క్వెషన్స్ అడుగుతారో మనం ఏ విధంగా ఆన్సర్ చెప్పాలా? తర్వాత వచ్చి ఆ ఆన్సర్‌ని ఎక్కడితో క్విట్ చేయాలా? అంటే మనం చెప్పే ఆన్సర్‌ని బట్టి వాళ్ళు ఇంకో క్వెషన్ అడుగుతుంటారు. అట్లా అడగకుండా మనం ఎలా క్విట్ చేయాలా? అన్నీ మీకు టిప్స్ చెప్తానండి. ఓకేనా? అది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ కోర్స్‌ని తొందరగా నేర్చుకోవాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు మోర్ డీటెయిల్స్ ఇస్తాను. ఓకేనా? ఇంకోటి కూడా చెప్తున్నాను చూడండి. మనకి ఈ నవంబర్ నుంచి డిసెంబర్ పీరియడ్‌లో డిసెంబర్ 30 లోపు ఈ కోర్స్ గాని మీరు గాని నేర్చుకుంటే జనవరి నుంచి ఆగస్ట్ దాకా కాల్స్ బాగుంటాయండి. ఖచ్చితంగా మీరు 1 ఆర్ 2 మంత్స్‌లో మీరు జాబ్ కొట్టేసుకోవచ్చు. ఈ కోర్స్‌గా నేర్చుకుంటే ఈ పీరియడ్‌లో జనవరి, ఫిబ్రవరిలో మీరు జాయిన్ అయిపోవచ్చు. మీ అదృష్టం బాగుంటే జనవరిలో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? కొందరికి 2 ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తారు. కొందరు ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. కొందరు 5 ఇంటర్వ్యూస్ పట్టొచ్చు. కొందరు 10 ఇంటర్వ్యూస్ పట్టొచ్చు. ఆ 10 ఇంటర్వ్యూస్ కూడా జనవరి, ఫిబ్రవరిలో జరిగిపోతాయి. సో, మీరు 2 మంత్స్‌లో జాబ్‌లో జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? ఈ కోర్స్ గురించి మీరు ట్రైనింగ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మేము యూట్యూబ్ నా వీడియోస్ ద్వారా మీరు నేర్చుకోవాలంటే వెయిట్ చేయండి. ప్రతి వీక్ వీడియో వస్తుంది. ఓకే అండి. బాయ్.